భూపాలపల్లి జిల్లా పరకాల మండలంలోని ఎస్సీ కాలనీలో ఎలాంటి సమాచారం లేకుండా మధ్యాహ్నం 2 గంటల నుండి కరెంటు కట్ చేశారని కాలనీ వాసులంతా సబ్స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. కరెంటు సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీకి కరెంటు కట్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందితో ఏఈతో మాట్లాడి కాలనీ వాసుల వారి సమస్యను తెలుసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. జిల్లా రేగొండ మండలం రేగొండ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించి కరెంటులు ఇబ్బంది పెట్టి ఏఈ గారు మాకు తెలియకుండా వచ్చి కరెంటు బంద్ చేయడం జరిగింది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కరెంటు బంద్ చేసి మీ కరెంటు మీ ఎస్సీ వాళ్ళు బిల్లు కడితేనే కరెంటు ఇస్తా అని మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వెంటనే మాకు స్పందించాలని మేము వేడుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కరెంటు బిల్లులు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వెంటనే దీని గురించి ఎమ్మెల్యే గారు స్పందించి దీని గురించి ఏఈ గారితో మాట్లాడి మాకు కరెంటు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేగొండ గ్రామంలో గత 40-50 సంవత్సరాల నుండి ఎలాంటి కరెంటు కానీ కరెంటు బిల్లులు కానీ వసూలు చేయని గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఎస్సీ కాలనీకి మీటర్లు పెట్టుకొని కరెంటు బిల్లులు కట్టాలని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కరెంటు కట్ చేయడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అలా చాలా ఇబ్బందికి గురి చేసి 100 ఇండ్లునే 100 ఇండ్లకు మీటర్లు పెట్టుకుంటేనే కరెంట్ అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకు కరెంటు కట్ చేసి ఇప్పటివరకు ఎలాంటి కరెంటు లేదు. ఏఈ స్పందించడం లేదు. అధికారులు ఎవరు కూడా మాకు స్పందించకుండా ఇబ్బందికి గురి చేస్తాను. ఎస్సీ కాలనీలో గత 100 సంవత్సరాల నుంచి నేను కరెంటు ఇప్పుడు పెట్టుకోవాలి, ఇప్పుడు బిల్లులు కట్టాలి, ఇప్పుడు బిల్లులు కట్టాలని చెప్పేసి ఏఈ గారు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మాకు అనేకంగా కరెంటు వైర్ కట్ చేయడం, వాళ్ళని వీళ్ళు అనడం చెప్పి బెదిరింపులు చేయడం, కేసులు పాలైతే మీరు కట్టుకోవాలి, ఎస్సీలు అయితే అదా ఇదా మీరు బిల్లు కట్టకపోతే మీకు మీటర్ కావాలని చెప్పేసి మమ్మల్ని చాలా భయానికి గురి చేసి కరెంట్ కట్ చేయడం వల్ల మేము రోడ్ ఎక్కడం జరిగింది. ఈరోజు మాకు ఇలాంటి రేవంత్ రెడ్డి ఫ్రీ 100 యూనిట్ల వరకు అని చెప్పేసి అన్నాడు. ఆ 100 యూనిట్ల వరకు కూడా మేము కట్టుకుంటామని చెప్పేసి సిద్ధమైన తర్వాత కూడా ఇప్పుడు బడ్జెట్ లేవు సార్, మా దగ్గర అమౌంట్ లేవు, మీకు 1 నెల టైం ఇవ్వండి సార్ అని చెప్తే మా కరెంట్ కట్ చేసి చాలా ఇబ్బందికి గురి చేశాడు.